కర్రెగుట్టలో కాల్పుల మూత మోగుతుంది. హిడ్మా టార్గెట్గా 3,000 మంది పోలీసులు కాల్పులు జరుపుతున్నట్టు తెలిసింది. అయినా హిడ్మా తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాదాపు హిడ్మా ఇప్పటివరకు 26 విధ్వంసకర ఘటనలో పాల్గొన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం కర్రెగట్టు ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం నుంచి కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ భారీ ఎన్కౌంటర్లో చాలామంది మావోయిస్టులు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే హిడ్మా మాత్రం పారిపోయినట్టుగా సమాచారం. బాంబు స్క్వాడ్లు, హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సైనిక వ్యూహాల్లో నిష్ణాతులైన హిడ్మా ఈ ప్రాంతం నుంచి తప్పించుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని కర్రెగట్టులో కాల్పులు హోరెత్తాయి. మావోయిస్టులు భద్రతా బలగాలు భారీ కోమింగ్ నిర్వహించాయి. మావోయిస్టుల కోసం 3,000 మందికి పైగా పోలీసులు బాంబ్ స్క్వాడ్తో గుట్టలను చుట్టుముట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఎన్కౌంటర్ కొనసాగగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఎన్కౌంటర్లో మావోయిస్టు ముఖ్యనేత హిడ్మా దళం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అంటే ఇది ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ములుగు జిల్లా, వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలాలను ఆనుకొని ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సరిహద్దుకు దగ్గరలో కర్రెగుట్టలున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో సిఆర్పీఎఫ్ బలగాలు కొద్ది నెలలుగా మావోయిస్టుల ఏరివేత చేపట్టాయి. వరుస ఎన్కౌంటర్లలో 100 మంది మావోయిస్టులు మరణించారు. మిగిలిన వారు రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల వైపు వచ్చినట్లు పోలీసు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ గుట్టల చుట్టూ బాంబులు, ల్యాండ్ మైన్స్ అమర్చి సేఫ్ జోన్గా మార్చుకున్నట్టు తెలుసుకున్నారు. ఈ గుట్టలపైకి ఎవరూ రావద్దంటూ బాంబులు పెట్టామని మావోయిస్టు పార్టీ వెంకటాపురం డివిజన్ కార్యదర్శి శాంత పేరుతో కొద్ది రోజుల క్రితం ఒక లేఖ కూడా విడుదలైంది. మావోయిస్టుల ప్రకటనపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అడవులపై ఆధారపడి జీవించే తమను గుట్టలపైకి రావద్దనడం సరికాదంటూ గిరిజన గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టి ర్యాలీలు తీశారు. అయితే అది ఫేక్ లెటర్ అని మావోయిస్టు పార్టీ నేతలు అలాంటి లెటర్లు రిలీజ్ చేయరని పౌర హక్కుల నేతలు ప్రకటించారు. మంగళవారం అటు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ వైపు నుంచి కర్రెగుట్టలను సిఆర్పీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి. కర్రెగుట్టలపైకి వెళ్లేందుకు సిఆర్పీఎఫ్ బలగాలు సోమవారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చేరుకున్నాయి. భారీ వెహికల్స్లలో కర్రెగుట్టపైకి వెళ్లిన వేలాది మంది పోలీసులు మావోయిస్టులు ఎదురుపడడంతో మంగళవారం ఉదయం నుంచే కాల్పులు కొనసాగుతున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం వైపు గుట్టపైన ఉన్న పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల, జెల్ల గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కర్రెగుట్టకు దగ్గరలో ఉన్న పెనుగోలు, కొంగాల, అరుణాచలపురం, బొల్లారం, వెంకటవాగు, పెంకవాగు, అలాగే మల్లాపురం, ఇక కదైవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు, కలిపాక, సీతారాంపురం గ్రామాల్లో హైటెన్షన్ నెలకొంది. ఈ గ్రామాల నుంచి పోలీసులు కొమ్మింగ్ ప్రారంభించారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇక దీని గురించి కూడా అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. కేంద్ర బలగాల దాడుల నుంచి తప్పించుకున్న మావోయిస్టు కీలక నేత మడావి హిడ్మా నేతృత్వంలో దళం కర్రెగుట్లపైకి మకాం మార్చినట్లు సిఆర్పీఎఫ్ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. హిడ్మాతో పాటు అతడి దళాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు మంగళవారం ఉదయం 2 వైపుల నుంచి కర్రెగుట్లపై కాల్పులు ప్రారంభించారు. బాంబు స్క్వాడ్లు, హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో ముందుకు కదులుతున్నారు. కర్రెగుట్టలోకి ఆదివాసులు రావద్దంటూ ఇటీవల మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో పోలీసులు డబ్బులిచ్చి మాయమాటలు చెప్పి అమాయక ఆదివాసులను ఇన్ఫార్మర్లుగా మారుస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు. పోలీసులు చెప్పే మాటలు నమ్మి కర్రెగుట్ట ప్రాంతానికి రావద్దని, అలా వస్తే ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించారు. ఇక మావోయిస్టులు కళ్ళు గప్పి పలు ఎన్కౌంటర్స్ నుంచి ఈజీగా తప్పించుకున్న అగ్రనేత హిడ్మా ఈసారి కూడా కర్రెగుట్ట నుంచి తప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాడ్వి హిడ్మా, కొన్నిసార్లు సంతోష్ అని కూడా పిలుస్తారు. ఛత్తీస్గఢ్లోని దక్షిణ సుక్మాలోని పూర్వతి గ్రామం హిడ్మా జన్మించారు. ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కేంద్ర కమిటీలో అతి చిన్న వయస్కులుగా చెప్తున్నారు. గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1కు కమాండర్గా కూడా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 25, 2020 నాటికి సమాచారం ప్రకారం అతన్ని ఆ బాధ్యతల నుంచి తొలగించి పటీరామ్ మాంఝీకి ఆ బాధ్యతలు అప్పగించారు. హిడ్మా కేంద్ర కమిటీలో కొనసాగుతున్నాడు. హిడ్మా 10వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత మావోయిస్టు పార్టీలో చేరాడు. గెరిల్లా యుద్ధతంత్రంలో సైనిక వ్యూహాల్లో నిష్ణాతుడిగా ఎదిగాడు. ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా సూత్రధారిగా అనుమానిస్తున్నారు. 2013లో దర్బాలోయలో జరిగిన నక్సల్స్ దాడి, 2010లో దంతెవాడలో జరిగిన మావోయిస్టు దాడి వంటి ముఖ్యమైన ఘటనలు ఉన్నాయి. మొత్తం 26 వేర్వేరు దాడుల్లో అతనికి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే హిడ్మా తప్పించుకున్నాడని, అలాగే భారీగా మావోయిస్టులు చనిపోయారని వస్తున్న వార్తలు మాత్రం ఇంకా అధికారిక
నిర్ధారణ ఏది లేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.